దేశంలో అధిక పొగాకు ఉత్పత్తి చేస్తున్న ఏపీ. ప్రకాశం జిల్లాలో 60% పంట ఉత్పత్తి. వేలం కేంద్రాల్లో వ్యాపారుల సిండికేట్. కొనుగోలు చేయని కంపెనీలు, సంక్షోభంలో పొగాకు రైతులు. గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యమెవరిది? పొగాకు రైతును ఆదుకునే మార్గమే లేదా? పగబట్టిన పొగాకు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు సంక్షోభంలో చిక్కున్నారు. వేలం కేంద్రాల్లో పొగాకుకి గిట్టుబాటు ధర దక్కక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రోడ్డెక్కిన అన్నదాతలు పొగాకు బేళ్లను తగలబెడుతున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో కనబడుతుంది. ప్రకాశం జిల్లాలో పొగాకు మార్కెట్ సంక్షోభంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్. మన దేశంలో పొగాకు పంట ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 80% పంట మన రాష్ట్రంలోనే పండిస్తున్నారు. ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే 60% పంట ఉత్పత్తి అవుతోంది. పొగాకు వేలం ప్లాట్ఫామ్లు కూడా ప్రకాశం జిల్లాలోనే ఎక్కువ. అయినా గిట్టుబాటు ధర విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ రైతులకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. కర్ణాటకలో రైతులకు అధిక ధరలు చెల్లించే వ్యాపార సంస్థలు మన రాష్ట్రంలో ధరలు డమాలని ఎందుకు తగ్గించేస్తున్నారు? ప్రతి ఏటా ఆందోళనలు చేసి గిట్టుబాటు ధర కోసం పోరాటాలు చేయాల్సి వస్తుంది. రైతులకు, వ్యాపారులకు మధ్య వారధిలా ఉండి గిట్టుబాటు ధర కల్పించాల్సిన పొగాకు బోర్డు ఆచరణలో వ్యాపారులకు కొమ్ము కాస్తుందన్నది బహిరంగ రహస్యమే. పొగాకు బోర్డు రైతు సంక్షేమాన్ని మరిచి వ్యాపారుల అడుగులకు మడుగులు ఒత్తుతూ వారి అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని గగ్గోలు పెడుతున్నాయి రైతు సంఘాలు. పొగాకు బోర్డు ఆధ్వర్యంలో నడిచే వేలం కేంద్రాల్లో వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా మారింది. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది వేలం కేంద్రాలు ప్రారంభించిన మొదటి రోజే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల పరిధిలో 11 వేలం కేంద్రాల పరిధిలో 92 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతించింది. ప్రతి ఏడాదిలానే అనుమతించిన పంట కంటే 50 మిలియన్ కేజీల పొగాకు రైతులు ఎక్కువ ఉత్పత్తి చేశారు. కానీ వేలం కేంద్రాల్లో రైతులకు కనీస గిట్టుబాటు ధర దక్కడం లేదు. రోజురోజుకి ధరలు దిగజారుస్తూ వ్యాపారులు రైతులను నిలువునా ముంచేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 3 నెలల క్రితం వేలం కేంద్రాలు ప్రారంభమైనా కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. వేలం కేంద్రాల్లో పొగాకు అమ్మకాలను నిలిపివేసి రోడ్డెక్కుతున్నారు. సుమారు 100 ఎకరాల పైన సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ధరలు చాలా తీవ్రమైన నిరాశను గురి చేస్తున్నాయి. యావత్ రైతాంగానికి కూడా ఇది చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పుకోవాలా. మన ఆంధ్ర రాష్ట్రంలో సాలీనా ఆథరైజ్డ్ పొగాకు 145 మిలియన్లు ఈ సంవత్సరం బోర్డు మనకి ఇచ్చిన ఇంటెండ్ 145 మిలియన్లు పండించాలని చెప్పారు. ఒకవైపు రేట్లు చూస్తే చాలా ఘోరంగా 250 రూపాయలు మొదలైంది. ఈరోజు చూస్తే 190 రూపాయలకి ఎక్కువ బేళ్లు 190, 200 అయినా కూడా మీరు వెనక వైపు చూడండి ఎన్ని ట్రాక్టర్లలో బేళ్లు అనేవి వెనక వెళ్తున్నాయో మీరే గమనించండి. ఇది ఒక రైతుతో పోదండి, మా దగ్గర పనిచేసిన అన్ని రైతు కూలీలకు కూడా కనీసం వేతనాలు కూడా మేము ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఈరోజు ఈ పొగాకు మీకు తెలియంది కాదు, ఇది మిగతా పంటలా కాదు. ఎకరాకి సాలీనా 2,40,000 నుంచి 2,50,000 రూపాయలు మనకి ఖర్చు వస్తుంది. కాబట్టి రైతు తీవ్రంగా నష్టపోతే ఒక రైతు కాదు, రైతు కూలీ, రైతు అనుబంధాలు మొత్తం దెబ్బతింటాయి. పొగాకు వేలం ప్రారంభమై 2 నెలలు కావస్తా ఉంది. 22-23 ఏళ్లతో ప్రారంభమై ఈరోజు 18,000 రూపాయలకి కింట కంపెనీలన్నీ దిగజార్చాయి. ఈ రేట్లతోటి ఈ సంవత్సరం మొత్తం పొగాకు రైతులందరూ కూడా దివాలా తీసి అప్పుల పాలయ్యి కుటుంబాలంతా కూడా ఆత్మహత్యల పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంత పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ పొగాకు రైతులను ఆదుకునే దిశగా ఆలోచించట్లేదు. వాళ్ళు మొత్తం కార్పొరేటు కంపెనీలతో కుమ్మక్కై పొగాకు రైతులని నట్టేట ముంచుతున్నప్పుడు కూడా వాళ్ళ ధరల పేరుతోటి వాళ్ళని దోపిడీ చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు. ఈ రోజు కూడా 18,000 రూపాయలు మాత్రమే పొగాకు కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం నో బిడ్స్ సగానికి పైగా ఉన్నాయి. కనీసం 20,000 పైగా ఒక్క చెక్కు కూడా కొనలేదు. ఇంత దౌర్భాగ్య స్థితి ఈ పొగాకు రైతులకు ఏర్పడింది. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
వేలం కేంద్రాల్లో వ్యాపారులు సిండికేట్గా మారి రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా అడ్డుకుంటున్నారు. తక్కువ ధరలకు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు చేస్తూ రైతుల పొట్టకొడుతున్నారు. గత ఏడాది కిలో పొగాకుకు 280 రూపాయలు మద్దతు ధర లభించింది. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా సిండికేట్ అయిన వ్యాపారులు కిలో పొగాకును 180 నుంచి 200 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారు. దీంతో గిట్టుబాటు ధర రావడం లేదంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ వేలాన్ని బహిష్కరిస్తున్నారు రైతులు. దీంతో జిల్లాలో పొగాకు కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. ఆదుకోవాలంటూ ఇటీవల ఒంగోలులో రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో గతంలోనూ పొగాకు మార్కెట్ సంక్షోభంలో చిక్కుకుంది. అయితే రోడ్డెక్కిన రైతన్నల వద్ద ఉన్న పొగాకుని ప్రభుత్వాలు ముందుకొచ్చి కొనుగోలు చేశాయి. గత ఏడాది కూడా కూటమి ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న పొగాకుని కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం అలాగే ముందుకొచ్చి రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్న పరిస్థితి. కొన్ని పొగాకు వేలం కేంద్రాల్లో ధరలు చూసి కడుపు మండిన రైతులు పొగాకు బేళ్లు రోడ్డుపై పోసి తగలబెడుతున్నారు. లాస్ట్ ఇయర్ 2 బేర్ల మీద 2 లక్షల దాకా లాస్ వచ్చింది. ఫస్ట్లో అంత 22,000కి అట్టుకొని లాస్ట్ 30,000 కొంటేనే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే 25,000 పెడుతున్నారు. కానీ మంచి పొగాకు పెట్టినా కూడా 19,000, 20,000 ఎక్కడ ఒక బేలు 25,000 వేస్తున్నారు. ప్రతి రైతుకి బ్యానికి కౌలు రైతులు బాగా ఇంకా ఇబ్బంది పడతారు. బ్యానికి 4-5 లక్షల లాస్ వస్తుంది. గవర్నమెంట్ కూడా రైతుల్ని ఎంతో కేటాయించి 1,000 కోట్లు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల చేత కొనుగోలు చేయించకపోతే ఈ సంక్షోభం నుంచి బయటపడడం. వచ్చిన బేళ్లు మొత్తం నో బిడ్లు పడతాయి. 250, 300 ఎత్తే 150 బేళ్లు నో బిడ్లు పడతా ఉంటే ఈ సంక్షోభాన్ని ఊరుకోవాలి. రైతులు బాగా ఆందోళనలో ఉన్నారు. గవర్నమెంట్ సంస్థ ద్వారా కొనుగోలు చేయాలని రైతులందరూ డిమాండ్ చేస్తున్నారు. వేసేటప్పుడే మా గోడల్లోకి వచ్చి బోర్డు వాళ్ళు కానీ ప్రతి ఆఫీసర్స్ అయ్యా మాడు వస్తే మాడు పగిలిద్ది, అచ్చం నెంబర్ దించండి, ఎంత ఖర్చు అయిన పెట్టి కష్టపడి మంచి పొటాష్ వేసి మంచి క్వాలిటీ దించండి అన్నారు. మేము 2 తళ్ళు నీళ్లు కట్టి కష్టపడి మంచి నెంబర్ దించుకున్నాం. ఈరోజు నెంబర్ చెక్కు కొనే నాదులే లేడు. బోర్డుకి 2 చెక్కులు తీసుకొస్తే 2 చెక్కులు రిటర్ను. ఇంటికి పోయేసరికి పచ్చాకోళ్ళు వస్తారు, టోకర్ వస్తారు, కూలీలు వస్తారు. ఒక చిన్న రైతు 500 మంది కూలీలు బతికిస్తున్నాడు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మెసేజ్లు పెడుతున్నారు, ఏం పనులు చేస్తున్నారు, ఇషారిస్తున్నారు. అవి పెట్టినంత హుషారుగా ఇక్కడ జరిగే బోర్డులో, ఈ 18 బోర్డుల్లో జరిగే విషయం మీకు తెలియదా? ఒక ఎమ్మెల్యే వచ్చాడా, ఒక ఎంపీ వచ్చాడు, ఎడకి మా బాధలు తెలుసుకున్నాడా? 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఒక దండం పెట్టిపోతే ఓట్లు వేసిపోతే మీకు 100 దండాలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామా? మా ఇళ్ళ డబ్బు ఖర్చు పెట్టుకొని, మా కుటుంబ ఖర్చులు పెట్టుకొని మీకు సేవలు చేసాం. ఈరోజు మాకు ఇబ్బంది. 3 నెలలు ఈ పంట గెట్టునేస్తే మేము బయటపడతాం. లేని ఎడల రైతులు చాలా మంది చచ్చిపోతారు, ఇబ్బందులు పడతారు. మేము చచ్చిపోయినా మా సేవలకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తే మా పిల్లలు బాగుపడరు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 30,000 మంది పొగాకు రైతులు ఉన్నారు. 20,000కు పైగా పొగాకు బ్యారన్లు ఉన్నాయి. ఒకవైపు గిట్టుబాటు ధర లేక నష్టపోతుంటే తీసుకున్న అప్పులు తీర్చాలని బ్యాంకులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. గతేడాది పొగాకు పండించిన రైతులు ఒక్కొక్కరు 5 నుంచి 20 లక్షలు నష్టపోయారు. పొగాకు వేలం ఇదే విధంగా జరిగితే ఆత్మహత్యలు తప్పవని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా పొగాకు మార్కెట్లో సంక్షోభం ఏర్పడింది. రైతుల వద్ద బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ పొగాకుని వ్యాపారులు కొనుగోలు చేయకుండా చేతులెత్తేశారు. దీంతో కూటమి ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు 1000 కోట్ల బడ్జెట్ కేటాయించి మార్కెట్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. ఈ సంవత్సరం పొగాకు రైతుల ఇబ్బందులు చాలా పెరిగిపోయినాయి. అసలు రేటే గత సంవత్సరం 28,000 మొదలు పెడితే ఈ సంవత్సరం 25,000 మొదలు పెట్టారు. దీనికి కేంద్రం మా మీద విధించినటువంటి ట్యాక్స్లు అని చెప్పి కంపెనీలు చెప్తా ఉన్నాయి. దీని మూలంగా అసలు 20,000 తగ్గినటువంటి చెక్కులన్నీ రిజెక్ట్ చేస్తున్నారు. అంటే తిరస్కరించే చెక్కులు దాదాపు 50-70% పెరిగిపోయినాయి. రైతులు చాలా అసలు ఎప్పుడు అమ్ముకోగలమైనటువంటి ఆందోళనలోకి వెళ్ళిపోయారు. అసలు ఎట్లా కోరుకోవాలనుకున్నారు. రైతులు చాలా నష్టాలు, బ్యార్నికి 5-6 లక్షలకు పైగా నష్టాలు వస్తాయని చెప్పినటువంటి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రభుత్వ రంగ సంస్థల చేత గతంలో అనేక సార్లు జోక్యం చేసుకొని కొనుగోలు చేయించినాయి. ఎస్టీసీ, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య వీటన్నిటికీ నిధులు కేటాయించారు.
బోర్డు ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పొగాకుని క్వింటా 30,000 తగ్గకుండా కొనుగోలు చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా అయితే కానీ రైతులు కోలుకోలేరు. దీనికోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర, వాణిజ్య శాఖ దగ్గర వాళ్ళు కూడా మాట్లాడి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేయాలని చెప్పి మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. పొగాకు మార్కెట్లో ఏర్పడిన సంక్షోభంపై ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబు బోర్డు అధికారులు పొగాకు కంపెనీలతో చర్చలు జరిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా వేలం కేంద్రాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. కానీ వేలం కేంద్రాల్లో మాత్రం వ్యాపారుల తీరు మారడం లేదు. రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు జరిపేందుకు 23 కంపెనీలు ప్రభుత్వం వద్ద అనుమతులు పొందాయి. అందులో 9 కంపెనీలు మాత్రమే ప్రస్తుతం పొగాకు కొనుగోళ్లు చేస్తున్నాయి. కంపెనీలన్నీ వేలంలో పాల్గొనకపోవడంతో సిండికేట్గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు జరపాలన్నది రైతుల నుంచి వినిపిస్తున్న మాట. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక సంక్షోభంలో చిక్కుకున్న పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ముందుకొచ్చి పొగాకు కొనుగోళ్ల కోసం 1000 కోట్లు కేటాయించాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణమని చెప్పని ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ABN ఆంధ్రజ్యోతి, ఒంగోలు నుంచి.